రక్షణ సేన టీఆర్ఎస్ కన్వీనర్ కల్వకుంట్ల కవిత మరోసారి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటికే కొన్ని జిల్లాల్లో టూర్ చేసిన కవిత ఈ నెల 8న సిద్దిపేట జిల్లా గజ్వేల్కు రానున్నారు. మల్లన్న సాగర్ నిర్వాసిత కాలనీలో సమస్యల్ని తెలుసుకుంటారు. టీఆర్ఎస్ జెండా పండుగ పేరుతో నిర్వహించే కవిత పర్యటన వెనుక రాజకీయ లక్ష్యాలున్నాయి. తన తండ్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్లో తనయ కవిత సమస్యలపై సమరశంఖం పూరించే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 15 నుంచి 20 వరకు సింగరేణి కోల్ బెల్ట్లో బొగ్గుబాయి పర్యటన కూడా ఖరారైంది. టీఆర్ఎస్ కన్వీనర్ కవిత పర్యటన ప్రణాళికపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ కన్వీనర్ కల్వకుంట్ల కవిత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ముందుగా తన తండ్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ స్థానంలో పర్యటించనున్నారు. పార్టీ పెట్టిన మొదటిసారి ఈ ప్రాంతానికి రానున్నారు. దీంతో కవిత టూర్ను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ జెండా పండుగ పేరులో పర్యటన ప్రణాళిక సిద్ధం చేసుకున్న కవిత గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల కాలనీలో పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన తర్వాత మల్లన్న సాగర్ నిర్వాసితులతో సమావేశంపై సమస్యలపై చర్చనున్నారు. కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ కాలనీ నిర్మాణం జరిగింది. భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లించి పునరావాసం కల్పించింది. కానీ ఇంకా కొన్ని సమస్యలున్నాయి. మల్లన్న సాగర్ నిర్వాసితులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. సమస్యలను పరిశీలించేందుకు కాలనీ అంతా పర్యటించేలా ప్రణాళిక సిద్ధమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక, గుడి, బడి, మసీదు, చర్చి ఉన్నాయా లేవా అన్న అంశాన్ని పరిశీలిస్తారు. ఇప్పటికీ కాలనీల్లో చాలా సమస్యలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం నమ్మించి వంచిందన్న ఆరోపణలు లేకపోలేదు. నిండా ముంచిందన్న విమర్శలు వస్తున్నాయి. కారు పార్టీ పాలన ముగిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయింది. కానీ మల్లన్న సాగర్ నిర్వాసితుల పునరావాస కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందన్న ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై కవిత సమరశంఖం పూరించే అవకాశం ఉంది. ఇప్పటికే గత నెల మొదటి వారంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించి కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై గళం విప్పారు. కేసీఆర్ హయాంలో ప్రారంభమై పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంలో విఫలమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించిన అంశాన్ని ప్రస్తావించుకోవాలి. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కార్ పయనిస్తోందని విమర్శించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించలేకపోయిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులను వేలెత్తి చూపారు. ఇక గోదావరి పరివాహక ప్రాంత జిల్లాల్లో పర్యటించినప్పుడు ఈ నదీ జలాలపైన గళం విప్పాలన్న ఆలోచనలో ఉన్నారు. జనవాణిని తన గొంతు నుంచి వినిపించనున్నారు. నదీ జలాల సమస్య తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడిన అంశం. ఆయా ప్రాంతాలకు వెళ్లినప్పుడు వాటర్ మ్యాటర్ను ప్రస్తావించి ప్రజలను టీఆర్ఎస్కు అనుకూలంగా మార్చాలన్నది కవిత వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు కవితకు సింగరేణి బొగ్గుగని కార్మికులతో ప్రత్యేక అనుబంధం ఉంది. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు. కవితను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించిన తర్వాత ఈ బాధ్యతలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు అప్పగించింది పార్టీ అధినాయకత్వం. ఇక ఈ నెల 15 నుంచి 20 వరకు బొగ్గుబాయి బాట పేరుతో సింగరేణి కోల్ బెల్ట్లో పర్యటించనున్నారు. చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, మంథని, భూపాలపల్లిలో బొగ్గుగనుల కార్మికులతో సమావేశమై సమస్యలపై చర్చిస్తారు. బొగ్గుబాయి పర్యటన అయినా, ప్రాజెక్టు బాట అయినా కవిత లక్ష్యం ఒకటే. అది టీఆర్ఎస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి జనానికి దగ్గరవటం. తర్వాత పంచాయతీరాజ్ సంస్థలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో అయినా నెగ్గి ఖాతా తెరిచి ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. టీఆర్ఎస్ కన్వీనర్ కల్వకుంట్ల కవిత లక్ష్య సాధనలో కవిత ఏం చేస్తారో చూడాలి.